హాయ్, దిస్ ఇస్ విక్రమ్ ఫ్రమ్ విక్రమ్ ఫిట్ జోన్. ఈరోజు నేను చెప్పేది ఏంటంటే, లాస్ట్ టైం లోకేష్ గారి ఫ్రెండ్ గురించి అడిగారు కదా, 6 ప్యాక్స్ చేయాలి అనుకుంటున్నారని. దాని గురించి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, కొందరు 6 మంత్స్లో 6 ప్యాక్స్ చేస్తాను, ఆ డైట్తో 6 ప్యాక్స్ చేపిస్తాను, ఇలా చేపిస్తాను, అలా చేపిస్తాను, ఓల్డ్ మ్యాన్ కైనా నేను 6 ప్యాక్ తెప్పిస్తా అంటాను. అసలు 6 ప్యాక్స్ ఎలా వస్తుంది, అది ఎంతవరకు మన పాసిబిలిటీ అన్నది నేను కంప్లీట్గా వీడియోని చూడండి. మీరు చూస్తే మీకు క్లియర్గా అయింది. నేను కంక్లూడ్ చేయను, కానీ మీకు క్లారిటీ ఇస్తా ఏది ఎలా అవుతుంది అన్నది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా జర్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా, దాన్ని బట్టి మీకు క్లియర్గా అర్థమైంది. ఓకే, ఫస్ట్ నా జర్నీ 2000 నుంచి స్టార్ట్ అవుతుందండి. 2000 నుంచి 2003 వరకు నేను ఏదో ఫ్లోలో అందరు చేస్తున్నారు కదా ఇప్పుడు, అలాగే చేసుకుంటూ వెళ్ళిపోయా. కానీ 2003 నుంచి నేను డిసిప్లైన్గా ఒక బాడీని మనం క్రియేట్ చేసుకోవాలి, మనకంటూ ఒక ఇది చేయాలి, ఒక అంబిషన్ పెట్టుకోవాలి, ఒక గోల్ పెట్టుకోవాలి అనే దాని మీద ఫోకస్ చేస్తూ గ్రాడ్యువల్గా చేస్తా. అక్కడి నుంచి నాకు 1 ఇయర్ పట్టింది ప్యాక్స్ రావడానికి. ఇప్పుడు వాళ్ళు వచ్చేలా 3 మంత్స్లో తెప్పించేస్తా, 6 మంత్స్లో తెప్పిస్తా అంటున్నారు, కానీ నాకు రావడానికి 1 ఇయర్ పట్టింది. 1 ఇయర్ హార్డ్ వర్క్ నేను చేస్తూ, మార్నింగ్ 6 o'clock వెళ్ళి అక్కడ 2-3 hours ఉండి, నెక్స్ట్ ఆఫ్టర్నూన్ ఇంటికి వచ్చేసి మళ్ళీ రెస్ట్ తీసుకొని, ఫుడ్ తీసుకొని, మళ్ళీ ఈవినింగ్ వెళ్ళి అక్కడ 2-3 hours ఉండి, ఇంత హార్డ్ వర్క్ నేను రెగ్యులర్గా చేస్తూ ఒక డిసిప్లిన్గా, నాకంటూ ఏం తెలియదండి. ఒకటి జిమ్ జిమ్ జిమ్. రోజు పొద్దున్న లేస్తే జిమ్ మీదే ఉన్నాను తప్ప ఫంక్షన్ లేవు, పార్టీలు లేవు, ఏమీ లేవు. మా పేరెంట్స్ కూడా డౌట్ వచ్చేది ఒక్కొక్కసారి మా ఫాదర్కి, ఏంటి జిమ్కి వెళ్తున్నాడు, ఇంకేంటి ఇంతసేపు ఉంటున్నాడని. ఫైనల్లీ చెక్ చేసుకున్నా కూడా వాళ్ళు వచ్చి, నేను జిమ్లోనే ఉండేవాడిని. అంత హార్డ్ వర్క్ చేయాలి, అంత హార్డ్ వర్క్ చేస్తే మనకి రిజల్ట్స్ వస్తాయి. ఇంకో విషయం చెప్తున్నా అండి, ఓపెన్గా చెప్పేస్తున్నాను, నేనేం న్యాచురల్గా వస్తాయని నేను చెప్పను. నేను కూడా ఒకప్పుడు ఆర్టిఫిషియల్ హార్మోన్స్ తీసుకొని చేసి గేమ్ ఆడాల్సి వచ్చింది. దేనికంటే, మీరు 60s 70sలోకి వెళ్ళి బాడీ బిల్డర్స్ని చెక్ చేసి చూస్తే వాళ్ళ బాడీస్ అన్ని ఫ్లాట్గా ఉండేవి. కానీ ఇప్పుడు బాడీస్ చూడండి, అన్ని మజిల్స్తో ప్యాక్స్ వచ్చి 6 ప్యాక్ అని 8 ప్యాక్స్ అని, అసలు రకరకాల, అసలు బాడీని చూస్తేనే ఒక భయంకరంగా ఉంటుంది. అవన్నీ ఎలా వస్తాయి అనుకుంటున్నారు? న్యాచురల్గా అయితే రావండి. అప్పుడు కాలంలో న్యాచురల్గా ఉంది, వాళ్ళ డైట్, వాళ్ళ ఎక్సర్సైజ్ ద్వారా, వాళ్ళ హార్డ్ వర్క్ ద్వారా వచ్చినాయి. ఇప్పుడు వచ్చినాయి అన్ని ఆర్టిఫిషియల్ ద్వారానే. మీరు న్యాచురల్గా వస్తాయంటే అది ఫ్లాట్ పోస్చర్లో వస్తుంది. 1 or 2 or మ్యాక్సిమం వాళ్ళ హార్మోన్స్ లెవెల్స్ ఎక్కువ ఉండటం వల్ల వచ్చే దాని మీద ఒక 4 ప్యాక్స్ లైట్ కనబడతాయి, కానీ హెవీ హ్యూజ్గా కనబడవు. నెక్స్ట్, నేను డైట్ ఎలా తీసుకునేవాడిని తెలుసా అండి? మార్నింగ్ 10 eggs, ఆఫ్టర్నూన్ 10 eggs, నైట్ 10 eggs. రైస్ తీసుకునే వాళ్ళం కాదు. ఇప్పుడు ఎవరో ఒక అతను చెప్తున్నారు, రైస్తో కూడా 6 ప్యాక్ తెప్పించేస్తాను, నేను అలా తెప్పిస్తా, ఇలా తెప్పిస్తా. సరే, అవన్నీ పాసిబిలిటీ కాదండి. మేము ఎంత హార్డ్ వర్క్ చేసేవాళ్ళం అంటే, డైట్ ఎలా ఉండేదంటే పిచ్చిగా ఉండేది. ఓన్లీ చికెన్, దాన్ని బాయిల్ చేసుకొని తినేవాళ్ళం. ఏమి ఉండేవి సాలిడ్స్ ఏమేమి, ఓన్లీ చికెన్, ఎగ్స్. ఇంత రాగా మేము అంత హార్డ్ వర్క్ చేసుకొని తీసుకొని, ఇంకా మనకి ఒక 10 days 1 week ఉందనక వాటర్ని కూడా మేము కంట్రోల్ చేయాల్సి వస్తుంది. దేనంటే వాటర్ లెవెల్స్ కూడా తక్కువ ఉండాలి. దేని లీన్గా మనకి బాడీ క్లియర్ కట్గా వెయిన్స్తో సహా కనబడాలంటే వాటర్ని కూడా కట్ ఆఫ్ చేయాల్సి వస్తుంది. ఇంత కట్ ఆఫ్ చేస్తేనే బాడీ మాకు ఫ్రేమ్ మీద, అంటే స్టేజ్ మీదకి వెళ్ళాక ఆ లుకింగ్ ఫ్రేమ్ వస్తుందండి. మేము ఎల్లో ట్యాన్ చేసేవాళ్ళం, ఇంత హార్డ్ వర్క్ చేస్తాం. ఇప్పుడు అందరూ సింపుల్గా రండి నేను చేపించేస్తాను, మనీ క్యాష్ చేసుకుంటున్నారు. ప్రతి దానికి మీరు ఆ ఫేక్ ప్రామిస్కి మీరు ఇదవ్వమాకండి, క్లారిటీ చేసుకోండి. హార్మోన్స్, ఆర్టిఫిషియల్ హార్మోన్స్ తీసుకుని చేస్తారు. ఇంకో విషయం చెప్తానండి, రీసెంట్లీ ఒక వీడియోలో కూడా నేను చూశాను, హార్మోన్స్ గురించి అడుగుతూ ఉంటుంది. ఏమంటే ఆ హార్మోన్స్ అనేది ఒక పార్ట్ ఆఫ్ బాడీ బిల్డింగ్, అంతేకాని అది తీసేసుకుంటే బమ్మని రాత్రి పనుకోగానే పొద్దున్నకల్లా 6 ప్యాక్ వచ్చేసి నుంచోరు. అది మన బాడీకి సపోర్ట్ చేసిద్ది అంతే, అంతమించి ఇంకేవో అది తీసేసుకోగానే అయిపోయిద్దని కదా. మన హార్డ్ వర్క్ ఉండాలి, మన డైట్ ఉండాలి, మన డిసిప్లిన్ ఉండాలి, మన రెగ్యులారిటీ ఉండాలి. ఇవన్నీ చేస్తేనే మనకి అది సపోర్ట్ చేసేదే తప్ప అది తీసుకోగానే వచ్చేస్తుంది అన్నది మటుకు ఫేక్.
కానీ అండి ఇప్పుడున్న బాడీ కండిషన్స్ మీరు పిక్ బాడీ బిల్డింగ్ అంటే చూస్తే తెలిసి పిక్స్లో అన్నిట్లో కనబడతాయి బాడీ హ్యూజ్గా. వాటికి ఇవన్నీ తీసుకోవడం వల్ల అవుతుంది కానీ ఒకప్పుడు ఇవన్నీ లేవండి. ఒకప్పుడు ఇవన్నీ ఎలా స్టార్ట్ అయినాయి అంటే హార్మోన్స్ అనేది ఎలా తీసుకోవడం జరిగిందంటే మీకు చూసే ఉంటారు. జెర్సీ గేదెలు అనేసి ఇదివరకు కాలంలో యానిమల్స్ కి యూజ్ చేసేవాళ్ళు. దేనిని మీట్ కోసం హార్మోన్స్ ని వాటికి యూజ్ చేసేవాళ్ళు. అది బాడీ బిల్డర్స్ యూజ్ చేసి బాడీని తయారు చేశారు. అది ఇప్పుడు జనరేషన్ మారుతూ వస్తుంది కాబట్టి దాన్ని కూడా మనుషులకి ఏదైతే కావాలో ఆ హార్మోన్స్ ని తయారు చేస్తున్నారు కూడా ఇప్పుడు బయట. బట్ ఇది ప్రిఫరబుల్లా అంటే నేను చెప్తే ప్రిఫరబుల్ అయితే కాదండి. కంపల్సరీ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. మీరే ఎందుకు తీసుకున్నారా అంటే మా గోల్ అండి, మా ప్రొఫెషనల్ అది. ఇప్పుడు నేను బాడీ బిల్డింగ్ చేయాలంటే ఇక తప్పనిసరిగా తీసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు రోజుల్లో నేను 60 70లో పుట్టుంటే నాకు అవసరం ఉండేది కాదు. నేను కష్టపడిన దానికి నాకు మెడల్స్ వచ్చాయి. ఇప్పుడు మెడల్స్ రావాలంటే హార్డ్ వర్క్ ఉండాలి, సేమ్ టు సేమ్ ఇది కూడా తీసుకోవాల్సి వస్తుంది. బికాస్ ఆఫ్ మన కాంపిటేటర్ ఆడు తీసుకుని వచ్చి నుంచుంటాడు. మనం వెళ్ళి మామూలుగా న్యాచురల్గా నేను న్యాచురల్ ప్రోటీన్లో తీసుకుని వస్తా అంటే ఆ బాడీ పక్కకే పెట్టేస్తారు. ఎప్పటికీ మనం విన్ అవ్వలేము. సో దాని ద్వారా నా ఒక ప్రొఫెషనల్ వల్ల తీసుకోవాల్సి వచ్చిందే కానీ న్యాచురల్గా అయితే తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఆ సార్ కూడా అడుగుతున్నారు కాబట్టి నేను చెప్పేది ఒకటే, ఆయన వర్క్ స్టైల్ ఎలా ఉంది, ఆయన లైఫ్ స్టైల్ ఎలా ఉంది, ఆయన హెల్త్ ఎంతవరకు ఉంది, ఆయన ఏజ్ ఎంత, ఆయన టైం టేబుల్ ఎలా ఉంది, చేయగలరా లేదా అన్నది మొత్తం చెక్అవుట్ చేసుకొని దాని తర్వాత ఆయన ఎంతవరకు చేయగలరో అంతవరకే చెప్తా. ఏమండి మీరు ఇంతవరకు రీచ్ అవ్వగలుగుతారు, అంతేగాని 6 ప్యాక్ యూజ్గా అలా ఎలా కావాలంటే మీ ఏజ్కి మీ ఇందుగా సరిపోదని చెప్తాను క్లియర్గా. సో మీ అందరికి కూడా నేను ఇది ఇంత క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేయాల్సింది వచ్చింది ఏంటంటే 6 ప్యాక్ అనేసి అందరూ ఇంట్రెస్ట్ ఉంటుంది, కాదనట్లేదు. నా ఏజ్ అప్పుడు నాకు సపోర్ట్ చేయడానికి నా ఏజ్ ఏంటంటే 20 ఏజ్ అండి. ఆ ఏజ్లో ఫుల్ హార్మోన్ లెవెల్ హైలో ఉంటాయి, అదొక ప్లస్ పాయింట్. ఇప్పుడు వచ్చి 60లో 70లో ఎవరైనా వచ్చి నాకు చేయండి అంటే అదంత ఈజీ కాదు. ఆ హార్మోన్స్ మన దగ్గర అంత రిలీజ్ అవ్వవు. మన ఆర్టిఫిషియల్గా తీసుకుని చేస్తే అయింది. మీరు ఎంత తినండి మ్యాక్సిమం కొంత అవుతుందేమో కానీ హార్మోన్స్ రిలీజ్ అవటం 20స్లో రిలీజ్ అయినట్టుగా రిలీజ్ అవుతుంది. 20స్లో మంచిగా హార్మోన్స్ రిలీజ్ అవుతాయి, అది కొంత సపోర్ట్ ఉంటుంది కాబట్టి బాడీ కొంత మనకి ఫ్రేమ్ కనబడుతుంది. కానీ ఇప్పుడు అంత కనబడదండి. దేనికంటే మనకి రిలీజ్ అయ్యేది తక్కువ ఏజ్ పెరిగినాక. సో ఆర్టిఫిషియల్ హార్మోన్ తీసుకోవాలి. సో ఆయన ఏజ్ని బట్టి ఆయన ఎంతవరకు చేయగలుగుతారో దాన్ని బట్టి సార్ మీ బాడీ ఇంత ఫ్లాట్ అయిందని నేను చెప్పగలుగుతానే. కానీ ముందు అసలు ఆయన ఎంతవరకు చేయగలుగుతారు, ఎంతవరకు జిమ్ రెగ్యులారిటీ ఉంటుంది, ఆయన ఎంతవరకు డైట్ మెయింటైన్ చేస్తారు అంటే ఇప్పుడు కొందరు ఏదైనా చూడగానే ఏదైనా అనగానే ఉడుకుతూ వచ్చి చేయాలనుకుంటారు. అది ఎంతవరకు ఉంటుంది, ఎన్ని నెలలు ఉంటుంది, ఎన్ని రోజులు ఉంటుంది అని చెక్అవుట్ చేసుకొని వాళ్ళు చేస్తారా లేదని చెప్పి దాని తర్వాత మనం సార్ మీరు ఇంతవరకు అయితే రీచ్ అవ్వగలుగుతారు, మీరు ఇంత స్ట్రాంగ్గా చేస్తున్నారు, ఇంత డిసిప్లిన్గా చేస్తున్నారని మనం చెప్పొచ్చు. కానీ అందరికీ నేను ఒకటే చెప్పేది పదే 6 ప్యాక్స్ అని ఇంట్రెస్ట్ పెట్టుకోండి. అది లాంగ్ టైం ప్రాసెస్. హార్డ్ వర్క్ చేస్తే కొంత మేరకు మీరు రీచ్ అవ్వగలుగుతారు. ఇప్పుడు ఫ్రేమ్లో చూపించిపోయిన అంత పైన కాకపోయినా కొంతవరకు మీరు రీచ్ అవ్వగలుగుతారు. సో మీరు అది ట్రై చేయొచ్చు. ఓకే, థ్యాంక్స్ అండి. కానీ హార్మోన్స్ గురించి ఆలోచిస్తే మనకు అది సేఫ్ కాదండి. మా ప్రొఫెషనల్ కాబట్టి మేము తప్పనిసరి చేయాల్సి వచ్చింది. సినీ ఫీల్డ్ అయినా సరే వాళ్ళు ప్రొఫెషనల్ కాబట్టి కొందరు బయట చెప్పుకోరు కానీ తీసుకుంటారు. ఈజీగా అదంతా బాడీ రాదు. హార్డ్ వర్క్ డిసిప్లిన్ లాంగ్ టైం. ఇదేదన్నా షార్ట్ టైంలో వచ్చేదండి. ఎవరెవరో చెప్తున్నారు 6 monthsలో నేను తెప్పించేసాను. 6 monthsలో ఈజీగా రాదు. మనకి ఇప్పుడు వర్క్ స్టైల్ చూసారా అండి? నా వర్క్ స్టైల్ అప్పుడు ఏమి లేదు, రెస్పాన్సిబిలిటీస్ లేవు, ఏమీ లేవు. నేను జాబ్ చేయను, మా పేరెంట్స్ చూసుకుంటారు, ఫుల్ డైట్ అంతా వాళ్ళే చూసుకుంటారు, వాళ్ళే పెట్టుకుంటారు. నా పనన్నా ఒకటే, పొద్దున్నే జిమ్కి వెళ్ళటం చేయటం. సో నేను రీచ్ అయ్యా. అది ఇప్పుడు చేయమండి, ఇప్పుడు నా బాడీ ఫ్రేమ్ చూడండి అంతగా ఉండదు. దేనికంటే నేను అన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి కదండి. సో అంతగా నేను వర్కౌట్ చేయలేను.
నాకు ఫ్రీ టైం ఉంటే నేను చేయగలుగుతాను కానివ్వండి. నా మేనేజ్మెంట్, ట్రైనింగ్, వర్క్, నా పర్సనల్ లైఫ్ ఇవన్నీ బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చి నేను ఎంత ఫ్రేమ్ చేయాలంటే ఇక నేను అన్ని వదిలేసుకొని చేస్తే చేయొచ్చు. ఎవరైనా అంతే. వాళ్ళ పర్సనల్ వర్క్ లెవెల్స్ ఉన్నప్పుడు ఇందులో ప్రొఫెషనల్ గా చేయాలి అంటే అంత పాసిబిలిటీ ఉండదు. రేర్గా ఉంటారు ఎక్కడో ఒకళ్ళు అన్నీ బ్యాలెన్స్ చేసుకునే వాళ్ళు. అలా చేసుకుంటే గుడ్ అండి. చేయండి, మంచిగా చేయండి. లాంగ్ టైం పట్టిద్దండి, షార్ట్ టైం పట్టదు. కానీ డిసిప్లిన్ గా చేస్తే మీకు అందరికి రిజల్ట్స్ వస్తుంది. మంచిగా డైట్, మంచిగా స్లీప్ ఇవ్వండి. మెయిన్ హార్మోన్స్ రిలీజ్ అవ్వాలి మనకి. స్లీప్ ఇస్తేనే రిలీజ్ అవుతాయి. సో మంచిగా డైట్ ఇచ్చి మంచి స్లీప్ ఇస్తే మీకు మంచి రిజల్ట్స్ ఉంటాయి. ఆర్టిఫిషియల్ హార్మోన్స్ జోలు వెళ్ళదండి మ్యాక్సిమం. ప్రోటీన్ డైట్స్ తీసుకోవచ్చు, ప్రోటీన్ షేక్స్ అన్నీ తీసుకోవచ్చు. అవి న్యాచురల్ ఫుడే కాబట్టి. థ్యాంక్ యూ అండి.